వెల్కమ్ టు స్నేహ టీవీ. కోట్ల శ్రీనివాస్ గారు, టీపీసీసీ కార్యదర్శి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి తాజా రాజకీయ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ముఖ్యంగా మనం ఈరోజు చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కల్వకుంట్ల కవిత గారు బెయిల్ మీద రిలీజ్ కావడం జరిగింది. దీని మీద బండి సంజయ్ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు స్పందిస్తూ అక్కడ ఎవరైతే కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభ ఉన్నారో వారి యొక్క చొరవ వల్లే, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇన్ని రోజులు ఉన్నటువంటి చీకటి ఒక రహస్య ఒప్పందం ఏదైతే ఉందో అది బహిర్గతమైంది. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనేది ఈ సందర్భంగా, బెయిల్ వచ్చిన సందర్భంగా దేశ ప్రజలందరికీ తెలిసింది అనే మాట మాట్లాడారు. దీన్ని ఒక సివియర్గానే తీసుకోవాల్సిన విషయం ఉంది. ఎంతైనా దీన్ని మీ పార్టీ తరఫున మీ స్టాండ్ ఏంటి, మీ సమాధానం ఏంటి? ఇక్కడ ఒకటేంటంటే కవిత వేలు రావడం, చట్టం తన పని తాను చేసుకుంది. ఒకటి, ఎప్పుడైతే గత 4 రోజుల నుండిగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, టీఆర్ఎస్కు సంబంధించిన నాయకులందరూ కూడా ఏదైతే బీజేపీ అగ్రనాయకులకు వంగి వంగి దండాలు పెట్టి, వంగి వంగి సలాములు పెట్టిరో, గతంలో కూడా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారికి అన్ని అంశాల మీద కేసీఆర్ గారు సహకరించారు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఎక్కడ గత్యంతరం లేక రాబోయే రోజుల్లో బీజేపీని విలీనం చేయడంలో భాగంగా బెయిల్ వచ్చిందని మేమే కాదు, ఈ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల మంది కూడా అనుకోవడం జరుగుతుంది. అది నిజం కూడా. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ కనీసం కాంగ్రెస్ పార్టీలా బీఆర్ఎస్ జెండాను కనీసం మా కాంగ్రెస్ పార్టీ నీడ కూడా తాకదని చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ నీడ కూడా బీఆర్ఎస్ మీద పడదని చెప్తున్నా. ఎప్పుడైతే మీరు చూస్తా ఉన్నారు సార్, గతంలో కూడా అధ్యక్ష ఎన్నికలు, ఉపాధ్యక్ష ఎన్నికలు, జిఎస్టీలు కానీ, నల్ల చట్టాల వల్ల కానీ, అదేవిధంగా పెరిగిన డీజిల్, ఇదే విధంగా మరి నోట్ల రద్దు కార్యక్రమంలో కూడా అన్ని విషయాలలో కూడా కేసీఆర్ గారు వాళ్ళకు మద్దతు తెలిపారు. ఇవాళ వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక నజరానా, అంటే విలీనంలోని భాగంగా తొలిమెట్టు పడ్డదన్న సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. త్వరలో కూడా ఇంకా ఈ కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, అదే విధంగా మేడిగడ్డ బ్యారేజ్ మీద అవినీతి మీద కానీ, టీఎస్పీసీ మీద అవినీతి మీద కానీ, గతంలో జరిగిన అవకతవకల మీద అన్నిటినీ కేంద్ర ప్రభుత్వం తోడుతుంది. కాబట్టి వాళ్ళు ఈరోజు తొలిమెట్టు వేసి కవితకు బెయిలించడంలో ఎలాంటి అతిశక్తి లేదని సందర్భంగా నేను మనం చేస్తున్నా. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు పుట్టగతులు అయిపోయినాయి, పుట్టగతులు లేవు. కాంగ్రెస్ పార్టీలో వీళ్ళని చేరని మా రాహుల్ గాంధీ గారు ఎన్నడో స్పష్టంగా చెప్పారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీని మహాకూటమిలా, ఇండియా కూటమిలా ఎట్టి పరిస్థితుల్లో జైన్ చేసుకోమని చెప్పారు. వాళ్ళకున్న ఏకైక మార్గం ఏదంటే ఒక బీజేపీ మాత్రమే కనుకనే తొలిమెట్టు స్నేహానికి అది తుది మెరుగులు దిద్దిందని చెప్పక తప్ప. ఓకే, అంటే ఇప్పుడు మీరు సంఘవి గారు ఎవరైతే ఉన్నారో మన సుప్రీంకోర్టు అడ్వకేట్ అయినటువంటి సీనియర్ అడ్వకేటు, అదేవిధంగా మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు, సో వారి యొక్క ఎన్నిక విషయంలో కూడా కేసీఆర్ అనుకూలంగా ఉన్నారు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ అతని యొక్క సపోర్ట్ వల్లనే బెయిల్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ను బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అనేది వాళ్ళు చెప్పే మాట. దీన్ని మీరేమంటారు? ఇంకోటంటే ఈ విషయం మీద కూడా కేటీఆర్ కోర్టుకు లెటర్ రాయడం జరిగింది. కోర్టు తీర్పుని వ్యతిరేకిస్తూ ఒక ఎంపీ, అది కూడా మినిస్టర్ మాట్లాడటం అనేది తప్పు, దీన్ని మీరు ఖండించాలని చెప్పేసి కోర్టు కూడా ఆయన లెటర్ రాయడం జరిగింది. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అభిషేక్ సాంఘవి ఎంపీ గారు రాజ్యసభ కాలేదు. అవును అవును. అభిషేక్ సాంఘవి గారు గతంలో కవిత గారి వాదించిన మాట వాస్తవం, కానీ వాళ్ళు సపోర్ట్ చేసిర్రు అనేది మాట అవాస్తవం. ఓకే, మా దగ్గర 65 మంది శాసనసభ్యులు ఉన్నారు. అదే విధంగా వారి ఎన్నికలు లాంఛనప్రాయమే. వాళ్ళు నిజంగా బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా అభ్యర్థిని పెట్టుంటే అది వేరే తిరుగు. ఓకే, వాళ్ళ దగ్గర స్ట్రెంతే లేదు కదా, వాళ్ళ దగ్గర బలం లేదు కదా, ఒక రాజ్యసభకు ఎన్నుకునే బలం లేదు కాబట్టి అవును వారి ఎన్నికల లాంఛనమే కానీ దానికి దీనికి తోకకు ముడిపెట్టి చేయడం అనేది కరెక్ట్ గా. ఓకే, ఆమె బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన సందర్భం కూడా చెప్తా చూడండి. కర్నూలు కట్టిన తీవ్రవాదులకు
రౌడీ షీటర్లకు, అదే విధంగా అసాంఘిక శక్తులకు కూడా చట్టం బెయిల్ ఇస్తుంది. అవును, ఒకవేళ కేసు దర్యాప్తు ఆలస్యం అయితే బెయిల్ ఇస్తుంది. బేస్లు ఇచ్చినంత మాత్రాన మేము పుణ్యాత్ములమైన పుణ్యం పోసుకున్నాము, శుద్ధపూసలమైనము, హరిచంద్రుని వారసులమని చెప్పుకోవడానికి వీలేదు. అవును, బెయిల్ అనేది ఒక తాత్కాలిక ఉపశమనమే తప్ప ఇయరా ఈ రోజు కవిత గారు చేసిన పని మన తెలంగాణ ప్రజలు దేశ రాజ్యాల్లో మన ఇజ్జత్ తీసారు. మన తెలంగాణ పౌరుషాన్ని, మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని మన కవిత గారు ఢిల్లీ నడివీధిలో మన పరువు తీసిందని చెప్పక తప్పదు. కానీ బెయిల్ వచ్చినంత మాత్రాన న్యాయం గెలిచిందని ఒక పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతుంటాడు. అది నేను పూర్తిగా ఖండిస్తున్నా. మీరు ఏం చేసి జైలుకి పోయిరు కవిత గారిని నేను సూటిగా అడుగుతున్నా. బెయిల్ వచ్చింది, బెయిల్ అందరికి వస్తుంది. బెయిల్ వచ్చినంత మాత్రాన పాపం ప్రక్షాళన అయినట్టు కాదు. ఇక్కడ హరిశ్చంద్రుల పుణ్యం ఇదన్నట్టు కాదు. పాపం మీద అయిపోయింది, కేసు కొట్టేసారు, ఈమె నిర్దోషి అని కోర్టు ఎక్కడ చెప్పలే. బెయిల్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది, ఆ తర్వాత వచ్చింది, ఇంకోరికి వచ్చింది. కొన్ని కేసులు అనవసరంగా కేసులు బనాయించిన మా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు బెయిల్ వచ్చింది. బెయిల్ అనేది ఇది అంతిమం కాదు కదా. అవును, ఇది కేవలం ఒక ఉపశమనం మాత్రమే. అవును. రెండోది మీకు ఇంకోటి చెప్తా. ఒక మహిళ ఉండి ఒక లిక్కర్ స్కామ్ ఇక్కడ ఎంతవరకు కరెక్ట్? ఒక మహిళ ఉండి మహిళా హక్కుల కోసం పోరాడినవా, మహిళా రిజర్వేషన్ కోసం పోరాడినవా, మహిళలకు చట్టసభలో ప్రాతినిధ్యం కోసం పోరాడినవా, మహిళా స్వావలంబన కోసం పోయినవా, మహిళలకు రక్షణ కోసం పోయినవా? ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారం, దళిత మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా నువ్వేనా పోరాడినవా? రైతుల పక్షాన పోరాడినవా? దేనికి పోరాడినామని నీకు జైలుకి పోతే బెయిల్ వచ్చింది, బెయిల్లో సంబరాలు చేసుకోవడం వల్ల ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు. మీరు చేసిందే పనికి మాలిన పని. ఒక మహిళ అయి ఉండి ఒక ఏదో పప్పు కేసులో లేకుండా ఉప్పు కేసులో లేకుండా ధాన్యం కేసులో ఇస్తానంటే పాపం వాళ్ళ ఇంట్లో ఏం లేదు, దానికోసం ఏదైనా కక్కుర్తి పడ్డదేమనుకోవచ్చు. మహిళకు అత్యంత అగనెస్ట్ అయిన మద్యపానం కదా. ఈ మద్యపాన నిషేధ గడ్డ అంటే సారా ఉద్యమం చేసిన గడ్డ మీద ఒక రోషమ్మ లాంటి నెల్లూరు మహిళ నడుము కొంగు బిగించి ఉద్యమం చేసి ఆ రోజు ప్రభుత్వాలు పడిపోయిన సంగతి మనందరం తెలుసు. కానీ అట్లాంటి మహిళను మనము సీతా సావిత్రి అరుంధతిని పూజించే ఈ గడ్డ మీద కవిత గారు ఈ విధంగా చేయడం అనేది ఈ గడ్డ చేసుకున్న పాపమా పుణ్యమా ఆ దేవుడే తెలియాలి. కాదు శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఒక విషయం అండి, మీరు చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా ఇది అభియోగం మాత్రమే కానీ ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. ఛార్జ్ షీట్లో కూడా ఎక్కడ కూడా ఎటువంటి సాక్ష్యాలు కూడా వీళ్ళు తీసుకోలేకపోయారు అనేది మనం దాన్ని ఏ విధంగా చూడాలి? కేసీఆర్ కూడా అదేమంటున్నారు, ఇది ఒక అభియోగం మాత్రమే, ఎక్కడ కూడా కవిత డబ్బులు ఇచ్చినట్టుగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎక్కడా లేదు. ఎవరైతే గతంలో ఎవరైతే పిల్లై లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పిన విషయమే తప్పించి సిబిఐ కానీ ఈడీ కానీ ఎక్కడ కూడా కవిత దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా ప్రూవ్ చేయలేకపోయింది అని అంటున్నారు. కవిత గారి పేరు లేదా? పేరు ఉంది కదా, సాక్ష్యాలు లేవు కదా. సాక్ష్యాలు లేనప్పుడు కోర్టు ఫైనల్ తీర్పు ఇస్తుంది కదా. అవును, ఇంకా మనం ఇప్పుడే ట్రయల్ రాలే కదా, ఇంకా బెయిల్ ప్రక్రియలోనే ఉన్నాం. అది బీజేపీ నాయకుల కాల్లో ఎల్లో మొక్కితే బెయిల్ వచ్చింది. ఇంకా ట్రయల్ స్టార్ట్ అయ్యేది ఉంది. ఎంతమందిని దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, లిక్కర్ స్కామ్ లా ఎవరెవరు ఉన్నారు, ఏ రాష్ట్రం సంబంధించిన వాళ్ళు ఉన్నారు అనేది బయట పడాలి కదా. అప్పుడు ఎప్పుడైతే గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే ఈమె ఇన్వాల్వ్మెంట్ లేదు, కేసు డిస్మిస్ చేస్తున్నాం, కేసు కొట్టేస్తున్నాం అన్నప్పుడే వీరు పునీతులు అవుతారు. అంతవరకు వీళ్ళు ఖచ్చితంగా నిందితులు మాత్రమే. బెయిల్ అనేది ఉపశమనం మాత్రమే. బెయిల్ అనేది వీళ్ళకి ఇచ్చిన క్లియరెన్స్ కాదు, ఎన్ఓసి కాదు. ఇది క్లియర్ గా మనం తెలుసుకోవాల్సిన విషయం కాదు. కరెక్టే. అయితే ఒకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు సర్వత్రా చర్చ ఏంటంటే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ని బాగా కార్నర్ చేసేటువంటి ఇష్యూ ఢిల్లీ లిక్కర్ కేసు. సో మీకు కానివ్వండి, అంటే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ని ఇనుకుని పెట్టడానికి ప్రతి ఒక్క అంశంలో కూడా లిక్కర్ కేసులో మీ అమ్మాయి ఉంది, లిక్కర్ కేసులో కవిత ఉంది అనేటువంటి దాన్ని మెయిన్ టాపిక్గా తీసుకొస్తూ ఈ యొక్క ఎంపీ ఎలక్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు కూడా ఆ యొక్క దాన్ని తీసుకొని కేసీఆర్ని కేటీఆర్లా నోరు మూయించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు కదా. ఇప్పుడు మీ మీద ఎదురు దాడి అనేది స్టార్ట్ చేస్తారో బీఆర్ఎస్, మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? ఎలా ఉండబోతుంది? ఇప్పుడు లిక్కర్ సంబంధించింది చట్టం, మన చట్టాలు చాలా ప్రతిష్టమైనవి. ఇన్ని రోజులు దాదాపు ఒక 6-7 నెలలు కవిత గారు జైల్లో ఉన్నారు. అవును. ఏ కారణం లేకుండా
ఏ రకంగా ఈమె పేరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో రకంగా లేకుండా చట్టం ఎప్పుడు కూడా అమాయకులను శిక్షించదండి. చట్టంలో కేంద్ర నివేదికలు ఉంటాయి, రాష్ట్ర నివేదికలు ఉంటాయి, సుప్రీంకోర్టులో అతిరథ మహారథులు ఉంటారు. వాళ్ళందరి సమక్షంలో అమాయకులను తీసుకొచ్చి శిక్షలు వేసేంత చట్టాలు మన దగ్గర లేవు. ఏదో రకంగా కవిత గారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో రకంగా ఉంటే తప్ప అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఈమె పేరు ఎక్కడనో అక్కడ ఉంది కాబట్టి, ఈమె ఎక్కడనో అక్కడ ఫోన్ ట్యాపింగ్ లో ఇరికింది కాబట్టి, ఎక్కడనో అక్కడ లావాదేవీలు జరిగినాయి కాబట్టి, ఇప్పుడు మామూలుగా స్థితిలో ఉన్న వీళ్ళు ఈ రోజు కోటీశ్వర్లు ఎట్లా అయ్యారు, ఏ లిక్కర్ కేసు లేకపోతే వీళ్ళ పరిస్థితులు ఎందుకు ఈ విధంగా వస్తాయి అని కోర్టు తన విచక్షణ అధికారాలు ఉపయోగించి వాళ్ళు మన విచారణ చేపడతారు కదా. కనుక ఉంది కాబట్టి ఇవాళ ఆమె ఇరుక్కున్నది, తర్వాత బెయిల్ వచ్చింది. మీరు అన్నట్టుగా ఒకవేళ టిఆర్ఎస్ నాయకులు మా మీద దాడి చేస్తే మేము దాడిని తట్టుకొని తిరిగి దాడి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు కానీ అదే విధంగా ప్రతిపక్షాలకు కానీ విమర్శించే అవకాశం ఇస్తలేడు. ఒక ప్రజారంజకమైన పాలన, ఒక ఇందిరాగాంధీ పాలన, ఒక రాజశేఖర రెడ్డి పాలన ఈ రాష్ట్రంలో సాగుతా ఉంది. ఏ ప్రజలైతే సెక్రటరియట్లకు రాని ప్రజలు ఇలా సెక్రటరియట్లకు అడుగు పెడతా ఉన్నారు. ఏ సామాన్యులు అయితే ప్రగతి భవన్కు రారో ఇలా సామాన్యులు ప్రగతి భవన్ లో వచ్చి వారికి ఉన్న సమస్యలు మహాత్మా జ్యోతిరావు ప్రజా భవన్ పేరు పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. ఈరోజు ప్రతి చిన్న మానవుడు 33 జిల్లాలకించి ఒక రైతు కానీ, ఒక విద్యార్థి కానీ, ఒక విద్యార్థిని కానీ ఒక స్కాలర్షిప్ రాకుంటే, లేకుంటే ఇంకేదైనా సమస్య ఉంటే, ప్రమోషన్లు కాకుంటే, ఉద్యోగాలు రాకుంటే వాళ్లకు చెప్పుకునడానికి మా అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడ ఎక్కడ ప్రజా భవన్లో ఉంది కాబట్టి ప్రజలకు రంజకమైన పాలన జరుగుతుంది. ఎక్కడైనా ధర్నాలు కానీ, ఎక్కడైనా రస్తారోకోలు కానీ, నిరుద్యోగులు కానీ ఎవరైనా ఈ రాష్ట్రంలో ఇంతవరకు 8 నెలలు మా ప్రభుత్వం వచ్చి ఎవరైనా ఎవరైనా స్పందిస్తారా? ఎందుకు స్పందిస్తలేరంటే వాళ్ళకు తగినన్ని రిసీవ్. ఇప్పుడు దరఖాస్తు తీసుకోవడమే కాదు, కేవలం దరఖాస్తు తీసుకొని పక్కకు పెట్టడమే కాదు రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం. దరఖాస్తు తీసుకొని దాని పరిశీలన పెట్టి కంప్యూటర్ ఎక్కించి సంబంధిత అధికారికి పంపించి ఆ సమస్యను పరిష్కారం దిశగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు పోతారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని ప్రగాఢ విశ్వాసం. నిరుద్యోగులు ఆల్రెడీ కొంత చేస్తున్నమాట వాస్తవమే. అయితే ఇప్పుడు మీరు సెక్రటరియట్ సంబంధించి విషయానికి వస్తే రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టారు. సో వెంటనే జనాల నుంచి వ్యతిరేకత వచ్చింది. సెక్రటరియట్లో తెలుగు తల్లి విగ్రహం పెట్టాలనే దాన్ని బీఆర్ఎస్ నేతలు లేవనిచ్చారు. వెంటనే మీరు ఈరోజు భూమి పూజ జరిగింది. దీన్ని మనం ఏ విధంగా చూడాలంటే ఒక అడుగు వెనక వేసి అందరినీ సాటిస్ఫై చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడుతున్నారా? లేదండి, మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా బట్టి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి గారు డిసెంబర్లోనే ప్రకటించారు తెలుగు తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల ఖచ్చితంగా పెడతామని. వీళ్ళు రాజీవ్ గాంధీ విగ్రహానికి వీళ్ళకున్న అభ్యంతరం ఏదో నాకు అర్థం. ఇప్పుడు రాజీవ్ గాంధీతో పోల్చుకునే వయసు వీళ్ళకు లేదు, అనుభవం టీఆర్ఎస్ వాళ్ళకి లేదు, వాళ్ళ త్యాగాలు కూడా వీళ్ళకి లేవు. ఇలా తల్లి తండ్రి బలిదానం ఎవరైనా మరుస్తారండి? తల్లి బలిదానం దేనికో అయింది? కుటుంబం కోసం కాదు, దేశం కోసం అయింది. రాజీవ్ గాంధీ బలిదానం ఎవరి కోసం అయింది? వారి కుటుంబం కోసం కాదు, వాళ్ళ కుటుంబ లాభాపేక్ష కోసం కాదు, ఈ దేశం కోసం బలిదానం అయింది. సోనియా గాంధీ త్యాగం ఈ దేశం కోసం త్యాగం చేసింది ప్రధానమంత్రి పదవిని కూడా. రాహుల్ గాంధీ గారు సెకండ్ టైం యూపీఏ 2 వచ్చినప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేపట్టంటే వద్దు ఇంకా మన్మోహన్ సింగ్ ఇయ్యాలని ఒక త్యాగం. ఈ బలిదానాల కుటుంబాలకు, ఈ త్యాగాల కుటుంబాలకు కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, కేసీఆర్ గారు చనిపోతారా? ఇంకొకటి, రాజీవ్ గాంధీ గారిని ఒక ప్రాంతానికి చూడవలసిన అవసరం, ఒక జాతీయ నాయకుడు. వాళ్ళ తాత ముత్తాతలు కూడా ప్రపంచ అగ్రదేశాలతో సరసన కూర్చున్న వాళ్ళు. ఈ దేశానికి మన స్వతంత్ర ఉద్యమంలో ఎంతో కాంట్రిబ్యూషన్ అన్న నెహ్రూ దాదాపు 14 సంవత్సరాలు జైలుకు పోయాడు. అప్పటికే సంపన్న కుటుంబాలలో పుట్టిన ఆ కుటుంబము జైలుకోవాల్సిన అవసరం లేదు, కానీ దేశం కోసం పోయారు, దేశ ప్రజల కోసం పోయారు, దేశం బ్రిటిష్ పాలన తుదముట్టించాలని పోయారు. అలాంటి కుటుంబంతో వీళ్ళు పోల్చుకోవడం ఏందని నేను అడుగుతున్నా. అయినప్పుడు కూడా రాజీవ్ గాంధీ స్టాచ్యూని అక్కడ పెడతాం. తెలంగాణ తల్లికి ఈరోజు మాత్రం భూమి పూజ చేయడం జరిగింది. తెలంగాణ తల్లిని ఖచ్చితంగా, తెలంగాణ తల్లి విషయంలో రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. తెలంగాణ తల్లి ఎట్లా ఉండాలి, నిజమైన తెలంగాణ తల్లి ఎట్లా ఉండాలి అనేది. అంటే బంగారు గొలుసులు వడ్డానాలు పెట్టుకొని
కడియాలు పెట్టుకొని దొరబిడ్డలాగా ఉంది. దొరబిడ్డలాగా దొరసానిలాగా ఉండొద్దు. ఒక సాగలి ఐలమ్మ లాగా ఉండాలి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లేక ఉండాలి, ఒక రాణి రుద్రమ లేక ఉండాలి, ఆ పౌరుషంలో పుట్టిన బిడ్డగా ఉండాలని ఒక రూపకల్పన చేసి ఈరోజు సెక్రటరియట్లో భూమి పూజ చేయడం జరిగింది. కానీ వీళ్ళు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ టిఆర్ఎస్ నాయకులు రాజీవ్ గాంధీ గారిని ఇట్లా విమర్శిస్తే మనము సూర్యుని మీద దుమ్ము పోస్తే అది మన మీదనే పడుతుంది సంగతి తెలుసుకోవాలి. ఒకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు తెలంగాణ తల్లి అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి తెలంగాణ తల్లిగా మనం భావిస్తూ ఉన్నాము. రాజీవ్ గాంధీ గారికి తెలంగాణతోటి ఎటువంటి ఇది ఉంది? జాతీయ నాయకులు, గొప్ప నాయకులు, గొప్ప ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా దేశం కోసం చాలా చాలా త్యాగాలు చేశారు, అది వాస్తవమే. అలా అనుకుంటే బీజేపీ కూడా వాజ్పేయి గారు గొప్ప నాయకులు, వారి విగ్రహం పెడతానొచ్చు. ఇంకొకటి పివి నరసింహరావు వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి పివి నరసింహరావు గారు ఎంతో కాంట్రిబ్యూషన్ చేశారు, ఆయన విగ్రహం పెడతానొచ్చు. ఈ విధంగా జాతీయ నాయకుల విగ్రహాలు పెట్టడం కంటే కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం కరెక్ట్ కదా. ఈ రేపొద్దున మీకు కాంపిటీషన్, మీకు పోటీగా మళ్ళీ రేపొద్దున బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందనుకోండి, వాళ్ళు జయశంకర్ గారిది పెడతామంటారు. బీజేపీ గవర్నమెంట్ సంబంధించి వచ్చిందనుకోండి, బీజేపీ వాళ్ళు వాజ్పేయి గారిది పెడతా అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను ఏమంటున్నా, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన జయశంకర్ విగ్రహం పెట్టిందా, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిందా? ఇవాళ తెలంగాణ తల్లి మీద ప్రేమ ఎందుకు వచ్చింది? రాజీవ్ గాంధీ ఈ దేశానికి 21st సెంచరీ తీసుకుపోయిండు. ఇలా శాస్త్ర సాంకేతిక రంగంలో ఈ అగ్రదేశాల సరసన కూర్చోబెట్టింది మరి రాజీవ్ గాంధీ గారా? 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రి చేసిరు. రాజీవ్ గాంధీ గారు పెట్టిన భిక్ష కాదా? ఆ ఐటీ టెక్నాలజీ అభివృద్ధి చేయకపోతే దేశంలో నువ్వు ఐటీ మినిస్టర్ గా ఉండే అవకాశం ఉంటుండే, నీకు ఒక పోర్ట్ఫోలియో అనేది ప్రత్యేకంగా ఉండేనా? ఇలా రాజీవ్ గాంధీ గారిని విమర్శించడం అంటే నాకు అది విచిత్రంగా కనపడుతుంది. అదేవిధంగా ఈ దేశానికి ఎంతో సేవ చేసిన కుటుంబం అండి నెహ్రూ గారి, మోతీలాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెట్టి ఇలా రాహుల్ గాంధీ వరకు కూడా. ఇలా రాజీవ్ గాంధీ ఎవరండి? సోనియా గాంధీ గారి భర్త. సోనియా గాంధీ ఎవరు? మన తెలంగాణ ఇచ్చిన దేవత కదా. ఆ దేవత భర్త విగ్రహం పెట్టడంలోనే అభ్యంతరం ఏదో నాకు ఈ రోజు ఈ సన్యాసులు ఎందుకు మొత్తుకుంటారో నాకు ఇప్పటి నాకు అర్థమైతే. అందుకొరకే గౌరవ ముఖ్యమంత్రి గారు మా రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ఈ రోజు కాదు తెలంగాణ ముఖ్యమంత్రిగా అయిన తొలి రోజులనే డిసెంబర్ 8 నాడు ప్రమాణ స్వీకారం చేశారు. వెంటనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి తీరుతామని చెప్పారు. గతంలో వారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు గాంధీ భవన్ లో కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిర్రు. అదే స్ఫూర్తితో ఈ రోజు ప్రభుత్వ అధినేతగా ఒక ముఖ్యమంత్రిగా సచివాలయంలో ఏర్పాటు చేయడానికి వారు సుముఖంగా ఉన్నారు. ఈ రోజు భూమి పూజ చేయడం కూడా జరిగింది. కానీ ఇది తెలుసుకోవాల్సిందిగా నేను టిఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నా. వాళ్ళు అనవసరమైన డిమాండ్ చేసి తెలంగాణ ప్రజల ముందు అబాస్పాలు కావద్దని నేను ఈ సందర్భంగా వాళ్ళకు విన్నవించుకుంటున్నా. ఓకే థ్యాంక్ యూ అండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. స్నేహ టీవీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.